హలో అండి, ఐరావతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనము హెర్బల్ హోమ్ రెమెడీ ఫర్ ఎలర్జీ గురించి తెలుసుకుందాం. ఏదైనా అన్యూజువల్ యాంటీజెన్ మన స్కిన్ టిష్యూ ఎక్స్పోజ్ అయినప్పుడు ఎలర్జిక్ రియాక్షన్ అనేది అవుతుంది. సో ఇది స్పెసిఫిక్ ఏరియాలోనే అవుతుంది అని ఏం లేదు, ఏ పార్ట్ మీద అయినా ఎలర్జిక్ రియాక్షన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఈ ఎలర్జీ మోస్ట్లీ పాలన్స్ కానీ, డస్ట్, కాస్మెటిక్స్, యానిమల్ హెయిర్ వల్ల, లేకపోతే పాయిజనస్ ప్లాంట్స్ వల్ల కానీ, సెరమ్స్ వల్ల, వ్యాక్సిన్స్, ఇంకా డ్రగ్స్ వల్ల కూడా కావచ్చు. కొన్నిసార్లు అయితే హీట్, కోల్డ్, ఇంకా సన్లైట్కి ఓవర్గా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా ఎలర్జీస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో కొన్ని ఫుడ్ ఐటమ్స్ వల్ల కూడా, కేర్లెస్ డయట్స్ వల్ల, ఫాల్టీ లివింగ్ సిస్టమ్స్ ఉండడం వల్ల ఈ ఎలర్జీ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో దీని సిమ్టమ్స్ వచ్చేసి హెడేక్, మళ్ళీ ఎగ్జిమా, సో తామర, మళ్ళీ ఫేస్ పైన స్వెల్లింగ్ అవ్వటం, కళ్ళు స్వెల్ అవ్వడం, ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట. సో నేను ఈ వీడియోలో ఒక 10 హోమ్ రెమెడీస్ అయితే చెప్తాను. దీంట్లో ఫస్ట్ హోమ్ రెమెడీ వచ్చేసి శాండల్వుడ్ పౌడర్ ఇంకా లైమ్ జ్యూస్. సో ఈ శాండల్వుడ్ పౌడర్ ఇంకా లైమ్ జ్యూస్ రెండు కలిపి పేస్ట్ లాగా చేసుకొని ఎఫెక్టెడ్ ఏరియా పైన అప్లై చేయాలి. సో దీనివల్ల దురద నుండి కొంత రిలీఫ్ చేస్తుంది అండ్ కొంచెం చల్లగా కూడా అనిపిస్తుంది. నెక్స్ట్ హోమ్ రెమెడీ వచ్చేసి ఆల్మండ్ లీవ్ పేస్ట్. సో బాదాం ఆకుల గుజ్జు ఎఫెక్టెడ్ ఏరియా పైన అప్లై చేయడం వల్ల కూడా కొంచెం రిలీవింగ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మింట్ జ్యూస్. సో లేదు మీకు ఆ ఎఫెక్టెడ్ ఏరియా పైన ఏం అప్లై చేయాలని లేకపోతే బయట గార్డెన్లో పెరిగిన పుదీనా ఒక 5 grams తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్ చేసుకొని అది ఫిల్టర్ చేసి ఆ ఫిల్టర్ చేసిన వాటర్లో ఒక 12 grams అలా షుగర్ వేసుకొని 2 times a day తాగండి. నెక్స్ట్ వచ్చేసి లెమన్ జ్యూస్ ఇంకా కోకోనట్ ఆయిల్. సో లెమన్ జ్యూస్ కోకోనట్ ఆయిల్తో మిక్స్ చేసి ఎఫెక్టెడ్ ఏరియా పైన అప్లై చేయండి, కొంచెం ఉపశమనం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పాపీ సీడ్స్ అంటే గసగసాలు ఇంకా లైమ్ జ్యూస్ పేస్ట్. సో ఇది వచ్చేసి ఇంకొక ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ అనమాట. సో గసగసాల పౌడర్ ఇంకా కొంచెం వాటర్ ఇంకా కొంచెం లైమ్ జ్యూస్ మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసుకోండి. ఎట్లా అంటే ఒక టేబుల్ స్పూన్ గసగసాలు, 1 tablespoon స్పూన్ వాటర్, ఇంకా 1 tablespoon స్పూన్ లైమ్ జ్యూస్. సో ఈ 3 మిక్స్చర్ పేస్ట్ లాగా చేసుకొని ఎఫెక్టెడ్ ఏరియా పైన అప్లై చేయండి. నెక్స్ట్ ఇంకొక ఈజియెస్ట్ రెమెడీ ఏంటి అంటే విటమిన్ సి ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా తినాలి. ఓకే, సిట్రస్ ఫ్రూట్స్ అనేవి తినడం వల్ల తొందరగా తగ్గిపోతుంది. సో జామకాయ కానీ, కివి కానీ, లెమన్, స్ట్రాబెర్రీస్, ఆరెంజ్, మ్యాంగో, ఇవన్నీ విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్. వెజిటేబుల్స్కి వచ్చేసి గ్రీన్ చిల్లీ కానీ, క్యాప్సికమ్ కానీ, ఇవన్నీ కొన్ని వెజిటేబుల్స్. నెక్స్ట్ రెమెడీ సిడర్ వెనిగర్ ఒక 2 tablespoons, ఇంకా 2 tablespoons సిడర్ వెనిగర్ 1 glass ఆఫ్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగండి. సో ఇది ఎలర్జీ నుంచి హీల్ చేస్తుంది. నెక్స్ట్ రెమెడీ వచ్చేసి ఒక 5 drops క్యాస్టర్ ఆయిల్ తీసుకొని, ఆముదం నూనె, ఒక 5 drops క్యాస్టర్ ఆయిల్ తీసుకొని, ఒక 1/2 cup ఫ్రూట్ జ్యూస్ అయినా కానీ, వెజిటేబుల్ జ్యూస్ అయినా కానీ, లేదా వాటర్ అయినా తీసుకొని ఎవ్రీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో ఆ జ్యూస్ని తాగండి. నెక్స్ట్ రెమెడీ వచ్చేసి ఇది హోమ్ రెమెడీ క్యారెట్ జ్యూస్తో, క్యారెట్, బీట్రూట్ ఇంకా కుకుంబర్, కీరా. సో ఈ 3 మిక్స్ చేసిన జ్యూస్ కూడా తీసుకుంటే ఎలర్జిక్ ట్రీట్మెంట్ లాగా ఒక ఎఫెక్టివ్గా ఈ జ్యూస్ అనేది పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ రెమెడీ పపాయా సీడ్స్ ఉంటాయి కదా, దాన్ని మ్యాష్ చేసి పేస్ట్ లాగా చేసుకొని ఎఫెక్టెడ్ ఏరియా పైన రబ్ చేయండి. సో ఇది వచ్చేసి ఇచ్చింగ్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఈ సీడ్స్ పేస్ట్ యూస్ చేస్తే. ఓకే, సో ఇవన్నమాట 10 హోమ్ రెమెడీస్ ఎలర్జీకి సంబంధించింది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.